కేసీఆర్ పాలన ఎట్లా ఉండే, రేవంత్ రెడ్డి పాలన? కేసీఆర్ పాలన మంచిగా ఉండే. ఆడపిల్లని కూడా తన సొంత చెల్లె అక్క చెల్లెల లెక్క మంచిగా చూసుకుంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఆడపిల్లలకు అసలు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా అన్యాయం అయితే ఖచ్చితంగా అన్యాయం ఉంది, న్యాయం అనేది అస్సలు లేదు. అంటే మేము చదువుకుంటున్నప్పుడు స్కాలర్షిప్ అస్సలు ఇప్పటికీ లేదు. మహిళలకి 2000 ఇంటింటికి 2000 ఇస్తా అన్నాడు, అది లేదు. ఏం లేకపోగా మీది నుండి అన్యాయాలు బాగా జరుగుతున్నాయి. స్కూటీలు అస్సలు లేవు. అసలు ఆ పేరు వినిపించుడు కూడా వినిపిస్తలేదు. చదువుకున్న చెప్పండి, అసలు ఎట్లా మీకు జాబ్లు వచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడు? అస్సలు లేదు, అస్సలు లేదు. మహిళల ప్రభుత్వం అంటారు, తులం బంగారం అంటారు. అంత లేదు, అంత లేదు, అంత డొల్లా ఏం లేదు. ఉన్న భూములు గుంజుకుంటారు. అసలు ఆడపిల్లకి స్వేచ్ఛ అనేది అస్సలు లేదు. ఇంతో అంతో ఆడపిల్ల అంటే గుర్తించేటోళ్ళు అంటే కేసీఆర్ కేటీఆర్ తప్ప మా ఎవ్వరు పట్టించుకుని కూడా పట్టించుకోరు. వాళ్ళ సొంత అవకాశాల వల్ల వాళ్ళు గెలువల్లని హామీలు ఇచ్చి అన్ని తప్పిపోయారు. ఏం మార్పు లేదు, ఏం మార్పు లేదు. ఇంకా మీద నుండి మాకే కష్టాలు ఇంకా పెరిగినాయి. అవసరం లేదు మాకు. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టని మేము కేసీఆర్ కి తప్ప ఎవ్వరికి ఓటేయం.